హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టోరీస్ అయితే మనం బ్లాక్ మ్యాన్ ఆడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, సో ఈరోజు అయితే మనం బ్లాక్ మ్యాన్గోలోనే అంటే స్కై బ్లాక్లోనే హైయెస్ట్ డ్యామేజ్ ఆర్మర్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం విత్ గుడ్ ఎంచాంట్స్. సో చూద్దాం ఎంచాంట్మెంట్స్ ఏటేటో. సో చూసారు కదా, ఫస్ట్ హెల్మెట్కి అయితే డ్యామేజ్ 0.5, సెకండ్ దానికి డ్యామేజ్ 1, థర్డ్ దానికి కూడా అంటే లెగ్గిన్స్కి చెస్ట్ ప్లేట్కి డ్యామేజ్ 1, బూట్స్కి డ్యామేజ్ 1.5. గైజ్ అదే హైయెస్ట్ డ్యామేజ్, కాకపోతే దొరకలేదు. సో దీంతోనే అడ్జస్ట్ అయిపోండి ఈసారికి. సో ఇది డ్యామేజ్ 1, ఇది నార్మల్దే నా దగ్గర ఉన్నదే. ఏ అంటే గైజ్ నేను ఇది హైయెస్ట్ డ్యామేజ్ అనేసి నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకా చాలా ఉంటాయి. కొన్ని యాడ్ చేస్తే ఇంకా డ్యామేజ్ అనేది పెరుగుతుంది. ఇది కూడా కాదు, చూసారు కదా డ్యామేజ్ +3 అని ఉంటుంది అది మ్యాక్స్. సో టోటల్ డ్యామేజ్ వచ్చేసి నేను ఇంకా లెక్క వేయలేదు. ఒకవేళ లెక్కేస్తే స్క్రీన్ మీద మీకు పెడతాను. సో మీరు బ్లాక్ మ్యాన్గో హైయెస్ట్ డ్యామేజ్ ఇన్ స్కై బ్లాక్ అని కొడితే మీకు వస్తుంది ఇదే ఆర్మర్. కాకపోతే అన్ని డ్యామేజ్ 1.5 ఎంచాంట్మెంట్స్ అయితే ఉంటాయి దానికి. సో నా దానికైతే లేదు. సో ఇది ఈ ఆర్మర్ ఎలాగొచ్చింది అనేది మీకు ఒక వీడియో పెడతాను, చూడండి ఇప్పుడు. గైస్, సో మీరు ఆ వీడియో చూసినట్లయితే అందులోని అదే నా ఫ్రెండ్ ఆడు కూడా తెలుగు వాడే. సో అడిగాను, బ్రో డ్యామేజ్ ఆర్మర్ బ్రో, నేను వీడియో చేస్తానంటే ఇచ్చాడు. సో ఆడే గాడ్ ఆఫ్ డెత్ అని ఉంది కదా, ఆడే మా తెలుగు ఫ్రెండ్. సో ఇది ఆడిచ్చిన ఆర్మర్ అయితే. ఈ ఆర్మర్ ఎలాగొచ్చిందని మీరు అడగచ్చు. సో అందుకే మీకు వీడియో ముందుగానే పెట్టేశాను. ఓకే, సో ఇది కూడా ఉంటుంది గైస్, ఇది కూడా టెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఒకవేళ హెల్త్ 30% కన్నా తక్కువ అయిపోతే డ్యామేజ్ +12 అనేది చేస్తుంది. మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే ఇది టెస్ట్ చేద్దాం. ఎలాగా దేని మీద ఇప్పుడు టెస్ట్ చేయలేం. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్కెల్టన్ సోర్డ్ పట్టుకున్నాను కదా, చూడండి 42 డ్యామేజ్ కదా. చూడండి ఇక్కడ లావా ఉంది కదా. ఓకే 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 ఏటి గైస్ ఇది ఫెయిల్ అయిపోయింది. సో సెకండ్ ట్రై, ఈసారైనా వర్క్ అవుద్ది. ఓకే 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 ఇప్పుడు అవ్వదు. ఇప్పుడు వెంటనే దిగేసి ఎగిసిపోవాలి. ఓకే తినేద్దాం ఫుడ్ అయితే. ఓకే చూసారు కదా. సో ఇప్పుడైతే హెల్త్ అయితే నాకు చాలా తక్కువ అవుతుంది. ఇది నా పెట్. ఓకే ఇది హెల్త్ అయితే చూసారు కదా గైస్, చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు స్కెల్టన్ సోర్డ్ ఐస్ ఐరన్ సోర్డ్ పట్టుకున్నాను కదా, చూసారు కదా ఇక్కడ దాని సింబల్ అయితే వచ్చింది, అంటే ఇది వర్క్ అవుతున్నట్టు. చూసారా 42 డ్యామేజ్ ఉండేది, ఇప్పుడు 53కి వెళ్ళిపోయింది. ఇదే నాకు తెలిసి హైయెస్ట్ డ్యామేజ్. ఇంకా ఉంటుంది, కాకపోతే నేను చూసిన హైయెస్ట్ డ్యామేజ్ అయితే ఇదే. సో చూద్దాం, మైనింగ్ ఏరియాలో ఒకసారి టెస్ట్ చేద్దాం గైస్. కాకపోతే నేను ఎక్కడి నుంచి మైనింగ్ ఏరియాలోకి వెళ్ళను, అంటే మైనింగ్ ఏరియాలోని వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంచెం ల్యాగ్ అయితే అయిపోతుంది. అందుకే మైనింగ్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అయితే మీకు మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, సో మైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసాను. సో టెస్ట్ చేద్దాం ఈ ఆర్మర్ మాబ్స్ మీద. నేను ఇప్పుడు వచ్చి టెస్ట్ చేయలేదు, ఆడి దగ్గర తీసుకోగానే వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం, మళ్ళీ ఇచ్చేయాలి ఆడికి, ఎందుకంటే నమ్మేసి ఇచ్చాడు మనల్ని. మన తెలుగు వాడులేండి, మోసం చేయాలండి. సో చూద్దాం ఇప్పుడు. చూడండి చూసారు గైస్, ఒక్క దెబ్బకి అవుట్ అయిపోయింది. 25 డ్యామేజ్ పడుతుంది. ఇంకా ప్లేయర్స్ మీద ఎంత పడుతుందో తెలియదు. ఓకే క్రిస్టల్ అయితే ఇచ్చింది. ఓకే దీని మీద ట్రై చేద్దాం. ఓకే దీనికి 25 డ్యామేజే. ఓకే దీనికి 25. ఇదేడు గైస్ ఎంత డ్యామేజ్. ఓ ఓ సూపర్ గైస్, ఇలా టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇది తోసిద్దాం, చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది. సో ఇది 25, ఒక్క దెబ్బకి అదైతే అవుట్ అయిపోతుంది. ఇంకో మాబ్ మీద అయితే ట్రై చేద్దాం. ఇంకో మాబ్ అంటే ఇవ్వండి, ఇది ఉంది కదా, వీటి జాంబీస్. ఓకే 28 డ్యామేజ్ గైస్ జాంబీల మీద, అంటే 2 హిట్లకు అవుట్ అయిపోతుంది. ఓకే దీనికి హెల్ప్ చేద్దాం ఉండండి. ఓకే చాలా డ్యామేజ్ అయితే పడుతుంది. సూపర్, మంచి ఆర్మరే. కాకపోతే డిఫెన్స్ తక్కువ గైస్ దీంట్లో. మైనస్ ఏంటంటే చూసారు కదా, డిఫెన్స్ తక్కువ, 23 డిఫెన్స్. ఓకే ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు జాంబీ అయిపోయింది కదా, అలాగా పెద్ద పెద్ద మాబ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇంకో మాబ్ ఏంటంటే స్కెల్టన్.
తర్వాత మిగతా మాబ్స్ పేర్లు తెలియవు నాకు, అందుకే అదొక పేరు తెలుసు. ఓ ఇది కూడా ఉంది. సో దీని మీద కూడా ట్రై చేద్దాం. ఓకే 24 డ్యామేజ్ గైస్. పెట్టతో వేరే వదిలేక మామూలుగా 24 డ్యామేజ్ పడుతుంది. ఓకే సూపర్ గైస్. ఈ ఐస్ ఐరన్ సోడ్ కూడా ట్రై చేస్తాను తర్వాత. సూపర్ గైస్, భలేగా వర్క్ అవుతుంది. అంటే వర్క్ అవడం అంటే వర్క్ అవుద్ది, కాకపోతే డ్యామేజ్ అయితే ఎక్కువ పడుతుంది. సూపర్. కానీ ఇది నా ఆర్మర్ కాదు, అదే బాధ. నా ఆర్మర్ ఉంది గైస్, వస్తుంది, చూపిస్తాను తర్వాత. అంటే ఇప్పుడు ఈ వీడియోలో కాదు, వీడియో మనకు కొడుతున్నాడు, చూద్దాం కొట్టడానికి కాడికి. ఇదేంటి గైస్ ఒక్క దెబ్బ కోటి. ఇప్పుడు ఓకే హెల్త్ తక్కువ ఉంది కదా, దారా చూసుకుందాం. ఓకే గైస్ ఒక్క దెబ్బ కోటి అయిపోతున్నాడు, అంటే ఆర్మర్ లేదు కదా అడిగి. ఓకే ఒక్క దెబ్బకు ఒకటి అయిపోతున్నాడు గైస్ అడి, అదేటో అర్థం కావట్లేదు. సరేలేండి ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఈసారి ఇంకో మాబ్ మీదే టెస్ట్ చేద్దాం. ఈసారి అలాగే వెళ్ళకుండా ఇలా ఫాస్ట్ ట్రావెల్ అయితే చేసేద్దాం. సో మనకైతే డెత్ వాల్కిన్ అయిపోయింది, కర్సడ్ గార్డెన్ చేద్దాం. చెప్పాను కదా గైస్ ఇక్కడే స్కెల్టన్స్ ఉంటారు. ఫస్ట్ అయితే దీని మీద టెస్ట్ చేద్దాం. ఓకే 22 డ్యామేజ్. ఇవి కొంచెం గట్టి మాబ్స్ గైస్, అందుకే డ్యామేజ్ తగ్గుతుంది అండ్ డిక్రీజ్ అవుద్ది. సో దీని మీద ఎంత పడుతుంది? ఓకే 27 పడుతుంది గైస్. ఈ రేడు గైస్ మనకు కూడా వస్తుంది. రారా ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం అంటే ఐస్ ఐరన్ చూడుతోనే. ఓకే 29 పడుతుంది గైస్. చాలా ఎక్కువ డ్యామేజ్. చూద్దాం, కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. ఓకే ఒక్కొక్కసారి 22, ఒక్కొక్కసారి 29, అంటే మ్యాక్సిమం 29 పడుతుంది, అప్పుడప్పుడు 22. నేను చూసారు కదా వీడాడు. ఒక్క దెబ్బకు ఒకటి అయిపోయాడు, ఎందుకంటే కొంచెం ఎక్కువ డ్యామేజ్ కదా, ఒకటి అయిపోతాడు వేరంగా. డ్యామేజ్ లేకపోతే ఒక్క దెబ్బే, అంటే అదే ఆర్మర్ లేకపోతే. ఆర్మర్ ఉంటే కొన్ని దెబ్బలు పడతాయి, ఆ తర్వాత ఆడ ఒకటి అవుతాడు. దీని మీద ఓకే దీనికి 23 పడుతుంది. ఓకే అవుట్ అయిపోయాను గైస్. సో అది ఇంకొక మాబ్ మీద ట్రై చేద్దాం. కర్సడ్ గార్డెన్ అయిపోయింది కదా, ఇప్పుడు వైట్ బోన్ మౌంటైన్. ఇవి కొంచెం ఓకే బాస్ అవుతుంది గైస్. ఓకే ల్యాగ్ అవుతుంది, కొంచెం వేరంగా వెళ్ళిపోదు ఇక్కడ నుంచి. ఓకే ఇది గైస్ ఈ మాబ్. ఓకే 27 పడుతుంది గైస్, ఇంత గట్టి మాబ్ మీదే. సూపర్. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొక మాబ్ ఉంది, చూద్దాం. ఓకే కొంచెం ల్యాగ్ అవుతుంది గాయస్, ల్యాగ్ అవుతుంది ఈ బాస్ వల్ల. వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. ఏం ల్యాగ్ చేసేస్తున్నారా బాబు. ఓకే ఫర్గాటెన్ సిటీ అట, ఇక్కడికి వెళ్దాం. ఓకే ఇవే గైస్ చాలా గట్టి మాబ్స్, అన్నిటిలో కన్నా గట్టి మాబ్స్ ఇవే. చూద్దాం. ఓకే చూసారు గైస్ తగ్గిపోయింది డ్యామేజ్, బాగా తగ్గిపోయింది. 20 బయట అయితే పడ్డాయి ప్రతి మాబ్కి, దీనికి మాత్రం 17. ఓకే దీనికి 20 పడుతుంది, అయినా 20 లోపల దగ్గరికి వస్తుంది. అది చెప్పాను కదా గైస్ చాలా గట్టి మాబ్స్, అందుకే దీని మీద కూడా ట్రై చేస్తున్నా. కరెక్ట్ వీడియో చేస్తున్నప్పుడు అందరి పేర్లు వస్తాయి గైస్, ఇలా ఏటో కానీ. ఓకే పర్లేదు, ఒక్క నిమిషం ఉండండి, హెల్త్ తగ్గింది కదా ఇప్పుడు నాకు ఇది యాక్టివేట్ అవుద్ది, దీంతో కొడదాం. ఓకే అయినా 20, ఎలాగైనా 17 గైస్, చెప్పానా ఇవి చాలా గట్టి మాబ్స్. మళ్ళీ ఎక్కువ కాయిన్స్ కూడా ఇస్తాయి, చూసారు కదా ఎన్ని కాయిన్స్. అంటే ముందే 10 మిలియన్ ఉన్నది, అలా కొంచెం కొంచెం పెరుగుతుంది. ఓకే అవుట్ అయిపోయింది, చూసారు కదా గైస్ చాలా డ్యామేజ్ అయితే ఇస్తాయి అవి. సో ఈ ఆర్మర్ని అయితే ఎవరి మీద టెస్ట్ చేద్దాం ఉండండి. ఓకే ఫేట్ టామ్, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ కొంచెం ల్యాగ్ అవుతుంది, ఈ వీడియో చిన్నదే వస్తుంది గైస్, అంత పెద్ద అయితే రాదు. సో ఎతుకుతాను ఎవరినైనా పిలుస్తాను 1v1కి. సో ఎవడైనా దొరికితే మీకు మళ్ళీ కలుస్తాను గైస్. సో ఒకటే దొరికాడు 1v1కి, సో చూద్దాం ఎంత డ్యామేజ్ పడుతుందో. ఓకే ఓకే ఆడైతే బాగా ఆడుతున్నాడు, స్కిల్స్ ఉండాలి గైస్, ఎంత డ్యామేజ్ ఉంటే స్కిల్స్ ఉండాలి, పర్ఫెక్ట్గా బాధితేనే ఆడ అవుట్ అవుతాడు. అంటే ఓకే అవుట్ అయిపోయాడు. ఓకే సూపర్, ఆర్మర్ అయితే బాగానే ఉంది. ఇంకోసారి ట్రై చేద్దాం ఉండండి. ఓకే గైస్ సో ఇంకోసారి అయితే టెస్ట్ చేద్దాం. ఓకే చూద్దాం ఈసారి అయినా పర్ఫెక్ట్ బాధాలి, ఈసారి పర్ఫెక్ట్ కొట్టేస్తాడు కదా.
అనుకుంటున్నా. ఎందుకంటే అన్నాడు. మంచి స్కిల్స్ ఉన్నాయి అన్నాడు నాకైతే. సో, అందుకే ఈసారి కొడదాం. ఓకే. గైస్ పర్లేదు. డ్యామేజ్ అయితే పడుతుంది కానీ డిఫెన్స్ అయితే తక్కువ. ఇదొక్కటే ఫాల్ట్ దీంట్లోని. సో, ఇదనమాట ఈ వీడియోనైతే. సో, ఓకే గైస్ ఈ వీడియో ఇంతే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. ఐ సీ యూ గైస్ లేటర్. బాయ్.